అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఇటీవలి టిక్టాక్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ట్రంప్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టిక్టాక్ కంపెనీలో సుమారు 50% వాటా యుఎస్ పెట్టుబడిదారుల చేతిలో ఉండేలా కండిషన్తో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ సేవలను తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు. తద్వారా అమెరికా భద్రతకు సంబంధించి మరో ఒప్పందం కూడా చేసుకోనున్నారు. ఉమ్మడి వెంచర్లో 50% వాటా ఉండాలి. దీనికి వారు ఓకే అంటే మేమే టిక్టాక్ను రక్షిస్తామని ఆయన వెల్లడించారు. అప్పుడు టిక్టాక్ మరింత అద్భుతంగా నడిపించే వారి చేతుల్లోకి వెళుతుందని ట్రంప్ వివరించారు. దాంతో మేము టిక్టాక్ సేవలకు అనుమతిస్తామని తన సోషల్ మీడియా ట్రూత్లో డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఇటీవలి టిక్టాక్ను విక్రయించాలని అమెరికా ప్రతినిధుల సభ ఓ బిల్లుకు ఆమోదం తెలిపింది. గడువులోపు విక్రయించకపోతే యాప్ను బ్యాన్ చేస్తామని అందులో పేర్కొంది. యుఎస్ సుప్రీంకోర్టు సైతం టిక్టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్కు గడువు ఇచ్చింది. కానీ ఎలాంటి అమ్మకాలు జరగకపోవడంతో టిక్టాక్ సేవల్ని ఆపివేస్తున్నట్లు సంస్థ యూజర్లకు తెలియచేసింది. దీంతో గూగుల్, యాప్ సంస్థలు తమ ప్లేస్టోర్ నుంచి టిక్టాక్ను తొలగించాయి. దీనిపై తాజాగా ట్రంప్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై టిక్టాక్ రియాక్ట్ అయింది. ప్రస్తుతం టిక్టాక్ పునరుద్ధరణ సేవల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అమెరికాలో దీర్ఘకాలం కొనసాగేందుకు పరిష్కారం చూపేలా ట్రంప్తో కలిసి పని చేయబోతున్నట్లు టిక్టాక్ సంస్థ వెల్లడించింది. తమ సర్వీస్ ప్రొవైడర్లతో ఒప్పందం ప్రకారం ఈ సేవలను తిరిగి ప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. 17 కోట్ల మంది అమెరికన్లు దీన్ని వినియోగిస్తున్నారు. అలాగే చిరు వ్యాపారాలు వృద్ధి చెందేందుకు వీలు కల్పిస్తున్నందుకు సర్వీస్ ప్రొవైడర్లపై ఎలాంటి ఫైన్స్ విధించకుండా ఉండేందుకు అవసరమైన హామీ ఇచ్చారని టిక్టాక్ సంస్థ తెలిపింది.